పేరు కోరాడు కుమార్ అండి. నేను యాపగుంట నుండి వచ్చానండి కలెక్టర్ ఆఫీస్కి. నా పేరున 18 మీటర్ల నా ఆధార్ కార్డుకి లింక్ అయిపోయి అనేసి నా పెన్షన్ ఆఫీసర్ అండి. అది నాకు ఏ ఆధారం లేదండి. ఒక్క కొడుకు ఉన్నాడండి, ఆ కొడుకు కూడా నాకు చూడలేదండి సరిగా. నేను వికలాంగులాగా ఉన్నానండి, మాత్రం లేకపోతే లేగలేనండి. నా పరిస్థితి ఇదండి. నాకు దారి చూపించమని అడుగుతున్నానండి. అదే మీటర్లు తొలగించి నాకు పెన్షన్ ఇవ్వమని. 18 మీటర్లు ఉన్నాయండి. నాకు ఇల్లే లేదండి. 18 మీటర్లు వచ్చేయాలండి నా ఆధార్ కార్డుకి. నాకు అదే అడుగుతున్నానండి. నేను సచివాలయంకి వెళ్ళి అడిగితే నీ ఆధార్ కార్డుకి 18 మీటర్లు లింక్ అయ్యి ఉన్నాయమ్మా, అవి తొలగించుకొస్తే మీకు పెడతాము అని అంటున్నారండి వాళ్ళు. గోపాలపట్నం కరెంట్ ఆఫీస్కి వెళ్తే ఇంకో కరెంట్ ఆఫీస్కి వెళ్ళమని ఇచ్చారండి. అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే మళ్ళీ గోపాలపట్నం కరెంట్ ఆఫీస్కి వెళ్ళమని అంటున్నారండి. తీసేశారు, ఇవ్వట్లేదు. ముందోసారి వచ్చానండి. ఇక చాలా అయిందండి. జగన్ ఉండేటప్పుడు వచ్చానండి. అప్పుడు 5 కరెంట్ మీటర్లు ఉన్నాయి, మీకు ఇల్లు ఉన్నాయని మాకు మా పెన్షన్ ఆఫీసర్ అండి ఆఫీస్తో వెళ్ళాను. వెళ్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చానండి. కలెక్టర్ ఆఫీస్కి వస్తే తొలగిస్తే మరసనాడే పెట్టారు. మరసనాడే పెడితే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆఫీసర్. అంతే, అప్పటి నుండి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు లేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. నాకు ఎవరితో ఏమన్నారు, ఏమీ చెప్పలేదు. నీకు తొలగిపోతాయేమో పర్వాలేదు వెళ్ళు అనేసి అన్నారు. ఇంకొక అతను తీసుకున్నారు, చూపుతాను. నేను సోమవారం వచ్చాను, బుధవారం నాడు అప్లికేషన్ పెట్టడానికి రమ్మని చెప్పారు. చెప్తే వెళ్ళాను, పెట్టిన తర్వాత ఒక 5-6 రోజులు అయినప్పటికీ ఇక ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా ఆగిపోయింది, అందుకని అనేసారు. మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలన్నారు. కొత్తగా పెట్టుకుంటే ఇంతవరకు కొత్తగా అప్లికేషన్ ఏవి రాలేదు, పెట్టలేదు. అది ఇప్పుడు పెడదాము చూద్దాం అనేది 18 మీటర్లు వచ్చి ఈ మధ్యనే వచ్చాయమ్మా అని అంటున్నారు వాళ్ళు. మరి నాకు తెలియదు, నాకు చదువు రాదు, అది కన్ను దృష్టి కూడా తక్కువ. ఎవరు వస్తారయ్యా? పోనీ అయ్యా ఈ 10 రూపాయలు ఉన్నాయి ఖర్చు పెట్టుకో రారయ్యా అంటే ఎవరు రారు కదండి. నేను ఇచ్చిన 10 రూపాయలకి ఎవరు ఆశపడతారు కదా. చెత్తుంటే దొర్లుకోయా పరులుకోయా రావాలా, లేకపోతే లేదు. అదే మీటర్లు తొలగించి నాకు పెన్షన్ ఇవ్వమని.